సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాల ప్రగతిపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు కలెక్టర్లు. భవిష్యత్ ప్రణాళికపై ప్రెజెంటేషన్ ఇస్తారు. కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. అసెంబ్లీలో ఇవాళ డీలిమిటేషన్ పై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. నకరేకల్లోని 10th క్లాస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిందితులతో మున్సిపల్ చైర్మన్ రజితా శ్రీనివాస్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు. ఆధారాలు లేకుండా కేటీఆర్ ఆరోపణలు చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నకరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రజిత. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మరొకరి అరెస్ట్ అయ్యారు. దాడి కేసులో A1 గా ఉన్న ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఓలుపల్లి రంగాను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గన్నవరం పిఎస్ కు రంగాను తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు రంగా. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీకి కుడిభుజంగా వ్యవహరించాడు. ఇప్పుడు రంగా అరెస్టుతో ఇటీవలే నమోదైన అన్ని కేసులు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సిఐడి కోర్టును ఆశ్రయించారు వంశీ. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో వాదనలు వినిపించారు సిఐడి తరపు న్యాయవాది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. వంశీ బెయిల్పై రేపు తీర్పు ఇవ్వనుంది సిఐడి కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై తుది విచారణ చేపట్టనుంది SC/ST కేసుల కోర్టు. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ SC/ST కోర్టు. తన బరాక్లో ఒంటరిగా ఉంటున్నానని, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని న్యాయమూర్తికి చెప్పారు వంశీ. తన సహచర ఖైదీల్లో ఒకరిని తన బరాక్లో ఉంచేందుకు అనుమతించాలని కోరగా భద్రత దృష్ట్యా మరొకరిని అనుమతించలేమని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల అక్రమాలపై మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేసింది సిఐడి. ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. వైసీపీ నేత పిటిషన్ విచారించనుంది హైకోర్టు. యాంకర్ విష్ణుప్రియ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన బెట్టింగ్ కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు విష్ణుప్రియ. అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని కోరారు. విష్ణుప్రియ పిటిషన్ పై విచారించి తీర్పు వెల్లడించనుంది హైకోర్టు. వరంగల్లో IPL ఆన్లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి ₹158,000, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా గాలిస్తున్నారు పోలీసులు. IPL సీజన్ కావడంతో గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా బెట్టింగ్స్ పై గట్టి నిఘా పెట్టారు సిపి సన్ప్రీత్ సింగ్. ఇందుకోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. తిరుమలలో బోటింగ్ అంశంపై వివాదం రాజుకుంది. పాప వినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించడంపై పలువురు భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల దాహార్తిని తీర్చే పాప వినాశనం డ్యాంలో 5గురు కయాక్ బోట్లలో తిరిగారు. ఈ విషయం బయటకొచ్చి విమర్శలు రావడంతో అటవీ శాఖ అధికారులు స్పందించి బోటింగ్ అంశంపై క్లారిటీ ఇచ్చారు. సెక్యూరిటీలో భాగంగానే బోటింగ్ టీం అక్కడికి వెళ్లిందని GFO వివేకానంద్ వివరణ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో అసమ్మతి నెలకొంది. రేపు జరగనుంది ఉప సర్పంచ్ ఎన్నిక. ఒప్పందం ప్రకారం ఉప సర్పంచ్ పదవి 15వ వార్డు మెంబర్ మండల రమాదేవికి ఇస్తామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారంటున్నారు. వారి వద్ద 61 లక్షల రూపాయల డబ్బు తీసుకున్నారని రాచమల్లుపై ఆరోపణలు చేశారు రమాదేవి మామ కొండయ్య. 14 మంది వార్డు మెంబర్లను హైదరాబాద్ క్యాంపుకు తరలించారు. బీసీలకు రాచమల్లు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు కొండయ్య. ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఇవాళ 108 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, రేపు 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. తెలంగాణలోని పొడి వాతావరణం ఉండనుంది. ఇక ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వడగాలుల తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల కోసం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్నారు భక్తులు. భక్తుల రద్దీతో వేకువజామునే ఆలయ ద్వారాలు తెరిచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఇవాళ్టితో సర్వదర్శనం
స్పర్శ దర్శనం నిలుపుదల చేయనున్నారు. ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గుడిబండపై వెలిసిన శ్రీ శివకేశవ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. కుంభాభిషేకం, చక్రస్నానం, రథోత్సవం, పూర్ణాహుతి, శేషహోమం, శ్రీ పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా శ్రీ గోదా రంగనాయకుల స్వామి ఉత్సవమూర్తులను గ్రామంలో ఊరేగించారు. కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు చక్రస్నానం చేయించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం ఎంపీపీ ఉత్కంఠను పెంచుతోంది. ఎంపీపీ ఎన్నిక కోసం రేపు అత్యవసర సమావేశం జరగనుంది. ఎంపీపీ కృష్ణా నాయక్ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. అర్ధరాత్రి నుంచి అచ్చంపేట, చెరుకుపాలెం, చింతపల్లి, కోసూరు, కస్తాల, కొండూర్లకు చెందిన ఎంపీటీలు అదృశ్యమయ్యారు. అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేశారంటున్నారు వైసీపీ నేతలు. కోరం లేకుండా చేసి సమావేశం జరగకుండా ఆపాలనే ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారంటున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోనా సొసైటీ బ్యాంక్ ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. తీసుకున్న అప్పు చెల్లించలేదని రైతుల ఇంట్లో ఉన్న టీవీలు, బైక్లను తీసుకుని వెళ్తున్నారు బ్యాంక్ సిబ్బంది. వారి తీరుపై ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రనీవా ప్రధాన కాలువకు నిలిపివేయడంతో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. వరంగల్ మోడల్ బస్టాండ్ నిర్మాణం కోసం బాంబులతో పేలుస్తున్నారు. ఈ పేలుళ్ల ధాటికి బండరాలు ఎగిరిపడి భూపాలపల్లి డిపోకు చెందిన బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. మోడల్ బస్టాండ్ నిర్మించే క్రమంలో భూమిలో బండరాళ్లు తొలగించడం కోసం పేలుళ్లు చేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి బండరాళ్లను పేల్చారు కాంట్రాక్టర్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగింది. విశాఖ డెలివరీ బాయ్ పై దాడి కేసు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఇప్పటికే నిందితుడికి ఏప్రిల్ 7 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అతన్ని సెంట్రల్ జైలుకు తరలించారు. బాధితుడు సాయి కుమార్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లగా యజమాని ప్రసాద్ చెక్క, కర్రలతో భుజాలపై కొట్టాడని ప్రస్తావించారు. డెలివరీ బాయ్ ను కొట్టి బలవంతంగా క్షమాపణ లేఖ రాయించుకున్నాడని రాశారు. బెట్టింగ్ యాప్స్ కేసులపై పోలీసుల దూకుడులో ఉన్నారు. బెట్టింగ్ యాప్ కేసులు సిఐడికి బదిలీ చేసే ఆలోచన చేస్తోంది సర్కార్. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులను విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ ప్రమోటర్లపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్ లో కేసు నమోదు చేశారు. యూట్యూబర్ల నుండి సినీ హీరోల వరకు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతన్ని హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం నానికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. తెలుగు సినిమా పరిశ్రమ తన ఇల్లు అంటున్నారు నటి శ్రీలీల. తాను తెలుగమ్మాయినే అని, తన అడ్రస్ ఎప్పటికీ తెలుగే అన్నారు. ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా అన్ని భాషలను బ్యాలెన్స్ చేస్తానని తప్ప ఎక్కడికో వెళ్లిపోవడం అంటూ ఉండదు అన్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్ పై గెలిచింది. తొలుత శ్రేయస్ అయ్యార్, ప్రియాంష్ రాణించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. లక్ష్య ఛేదంలో గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.